ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో జరుగుతున్నటువంటి రెండవ టెస్ట్ మ్యాచ్లో ఇండియా విజయం దిశగా దూసుకుపోతుంది. 5వ రోజు ఉదయం వర్షం కారణంగా ఆట ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ భారత బౌలర్లు ముఖ్యంగా ఆకాష్దీప్ రెచ్చిపోవడంతో ఇంగ్లాండ్ ఓటమి దిశగా వెళుతుంది. 5వ రోజు ఉదయం తొలి సెషన్ ముగిసేసరికల్లా ఇంగ్లాండ్ తన రెండవ ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. 5వ రోజు ఉదయం ఇంగ్లాండ్ మరో 3 వికెట్లు కోల్పోయింది. ఇక ఫస్ట్ సెషన్లో మొత్తం 24.3 ఓవర్లు ఆడినటువంటి ఇంగ్లాండ్ 81 పరుగు చేసి మరో 3 వికెట్లు కోల్పోయింది. 5వ రోజు ఉదయం వర్షం వల్ల ఆట దాదాపు గంట ఆలస్యంగా ప్రారంభమైంది. వర్షం ఆగిపోయిన తర్వాత పలుసార్లు గ్రౌండ్ను పరిశీలించినటువంటి ఎంపైర్లు ఆటను కొనసాగించాలని నిర్ణయించారు. భారత కాలమానం ప్రకారము యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారం ఏంటంటే మధ్యాహ్నం 3:30 అంటే 3:30కు ప్రారంభం కావాల్సినటువంటి మ్యాచ్ సాయంత్రం 5:10 ప్రారంభమైంది. సో ఎంపైర్లు సెషన్స్ను రివైజ్ చేశారు. దాని ప్రకారం ఫస్ట్ సెషను ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం అంటే భారత కాలమానం ప్రకారము ఫస్ట్ సెషను సాయంత్రం 5:10 నుంచి రాత్రి 7:10 వరకు కొనసాగుతుంది. అంటే దాదాపు 2 గంటల పాటు ఫస్ట్ సెషన్ ఉంటుంది. ఇక సెకండ్ సెషన్ లంచ్ విరామం తర్వాత 7:40 ప్రారంభమయ్యి రాత్రి 9:40 వరకు అంటే మరో 2 గంటలు. ఇక థర్డ్ సెషను రాత్రి 10 గంటల నుంచి రాత్రి 11:30 వరకు కొనసాగుతుంది. ఇక మొత్తంగా 80 ఓవర్ల ఆటను ఆడించాలని చెప్పేసి ఎంపైర్లు నిర్ణయించడం జరిగింది. వాస్తవానికి టెస్ట్ మ్యాచ్లో ఒక రోజు పూర్తిగా ఆట జరిగితే 90 ఓవర్ల పాటు ఆట జరుగుతుంది. అయితే వర్షం వల్ల ఒక 10 ఓవర్లు తగ్గించి 80 ఓవర్ల పాటు ఆడించాలి లాస్ట్ డే అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అంటే ఇండియా ఈ మ్యాచ్లో గెలవాలంటే 80 ఓవర్లలో మిగతా 7 వికెట్లు తీయాలి. ఇక ఇంగ్లాండ్ గెలవడం అనేది దాదాపు అసాధ్యం. ఎందుకంటే ఇంగ్లాండ్ గెలవాలంటే చివరి రోజు మరో 536 పరుగులు చేయాలి. ఎందుకంటే మొత్తంగా 608 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి ఇంగ్లాండ్ నిన్న మరి 3 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. కాబట్టి చివరి రోజు అంటే 5వ రోజు 536 పరుగులు చేయాలి. ఇక 16 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 72 పరుగుల ఓవర్ నెట్ స్కోర్ తోటి 5వ రోజు ఉదయం తన రెండో ఇన్నింగ్స్ను కొనసాగించినటువంటి ఇంగ్లాండ్ కాసేపటికే ఆకాష్దీప్ ధాటికి 2 వికెట్లను కోల్పోయి ఓటమి దిశగా పయనించింది. ఆకాష్దీప్ వేసినటువంటి 20వ ఓవర్లో ఓలీ పోపు బౌల్డ్ అయ్యాడు. సో 50 బంతులు ఆడినటువంటి ఓలీ పోపు 3 ఫోర్లతోటి 24 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆకాష్దీప్ తన మరుసటి ఓవర్లోనే ప్రమాదకరమైనటువంటి హ్యారీ బ్రూక్ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. బ్రూక్ రివ్యూ తీసుకున్నప్పటికీ లాభం లేకపోయింది. మొత్తంగా 31 బాల్స్ ఆడినటువంటి హ్యారీ బ్రూక్ 3 ఫోర్లతోటి 23 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో హ్యారీ బ్రూక్ అద్భుతమైనటువంటి సెంచరీ చేసినట్టు సంగతి మనకు తెలిసిందే కదా. కాబట్టి ప్రమాదకరమైనటువంటి బ్రూక్ను కూడా ఆకాష్దీప్ అవుట్ చేసి మొత్తంగా 4 వికెట్లు తీశాడు ఈ ఇన్నింగ్స్లో. ఇప్పటికే తొలి ఇన్నింగ్స్లో కూడా ఆకాష్దీప్ 4 వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. సో మొత్తంగా ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్రూక్ అద్భుతమైనటువంటి సెంచరీ తోటి ఇంగ్లాండ్ను ఆదుకున్న విషయం తెలిసిందే కదా. కాబట్టి ప్రమాదకరమైనటువంటి బ్రూక్ అవుట్ కావడంతో భారత బౌలర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఈ దశలో తొలి ఇన్నింగ్స్లో మరొక హీరో జెమీ స్మిత్, కెప్టెన్ బెన్ స్టోక్స్ వీరిద్దరు కలిసి ఆచితూచి ఆడుతూ బ్యాటింగ్ చేశారు. సో గత 3 ఏళ్లుగా బజ్బాల్ ఆటతోటి మ్యాచ్లో అసలు డ్రా అంటే ఏమిటో తెలియదన్నట్లుగా ఆడినటువంటి ఇంగ్లాండ్ బ్యాటర్లు సుదీర్ఘకాలం తర్వాత అంటే దాదాపు 3 ఏళ్ల తర్వాత మొదటిసారిగా డ్రా కోసం ఆడటం మొదలుపెట్టారు. అంటే భయమే అన్నది తెలవని ఇంగ్లాండ్కు మొదటిసారిగా ఇండియా భయం అంటే ఏమిటో రుచి చూపించారు. అయితే మ్యాచ్ను డ్రా చేయడం కూడా అంత ఈజీ కాదన్న విషయము వాళ్ళకి అప్పటికే తెలిసిపోయింది. 83 పరులకే 5 వికెట్లు కోల్పోయినటువంటి ఇంగ్లాండ్కు బ్రూకు, స్టోక్స్ వీరిద్దరు కలిసి కాసేపు ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ను ఆదుకున్నారు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో కూడా సరిగ్గా ఇదే విధంగా 84 పరులకే 5 వికెట్లు కోల్పోయినటువంటి దశలో హ్యారీ బ్రూక్, జెమీ స్మిత్ వీరిద్దరు కలిసి అద్భుతంగా మరి 303 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ రెండవ ఇన్నింగ్స్లో కూడా వీరిద్దరు అంటే స్టోక్స్, జెమీ స్మిత్ ఇద్దరు కలిసి అంతే పట్టుదలతో ఆడటంతో మళ్ళీ ఏమన్నా అద్భుతం చేస్తారా అని అనిపించింది. ఇద్దరు కలిసి 6వ వికెట్కు 70 పరుగులు జోడించారు. అయితే లంచ్కు ముందు ఓవర్లో వాషింగ్టన్ సుందర్ వేసినటువంటి బౌలింగ్లో స్టోక్స్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. స్టోక్స్ రివ్యూ తీసుకున్నప్పటికీ లాభం లేకపోయింది. మొత్తంగా 73 బంతులు ఎదుర్కొన్నటువంటి బెన్ స్టోక్స్ 6 ఫోర్లతోటి 33 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక బెన్ స్టోక్స్ అవుట్ అయిన తర్వాత ఎంపైర్లు లంచ్ విరామాన్ని ప్రకటించారు. లంచ్ విరామ సమయానికి ఇంగ్లాండ్ తన రెండవ ఇన్నింగ్స్లో 40.3 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ప్రస్తుతం జెమీ స్మిత్ 32 పరుగులతోటి క్రీజ్లో ఉన్నాడు. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్లో జెమీ స్మిత్ 184 పరుగులు చేసి నాట్అవుట్గా ఉన్నటువంటి విషయం మనకు తెలిసిందే. సో ఇప్పుడు మనకి
ఉన్నటువంటి ఏకైక ప్రధాన బ్యాటరు జమే స్మిత్. ఇతన్ని అవుట్ చేసినట్లయితే ఇక దాదాపు ఇండియా గెలిచినట్లే. ఆ తర్వాత వచ్చేటటువంటి క్రిస్ వోక్స్ మాత్రమే బ్యాటింగ్ చేసేటువంటి సామర్థ్యం ఉంది. ఆ తర్వాత మిగతా వాళ్ళు పెద్దగా బ్యాటింగ్ చేసేటటువంటి సామర్థ్యం లేదు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం క్రీజ్లో ఉన్నటువంటి జమే స్మిత్, ఆ తర్వాత ఇప్పుడు రాబోయేటటువంటి క్రిస్ వోక్స్, వీరిద్దరిని అవుట్ చేసినట్లయితే దాదాపు ఇండియా గెలిచినట్లుగానే చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలవాలంటే ఇంకా 455 పరుగులు చేయాలి. ఇంకా 2 సెషన్ల ఆట మిగిలి ఉంది. 2 సెషన్లలో 455 పరుగులు చేయడం అంటే దాదాపుగా అసలు అసాధ్యం అన్నట్టు. ఎందుకంటే చేతుల వికెట్లు కూడా లేవు. ఆల్రెడీ 6 వికెట్లు కోల్పోయింది. సో కాబట్టి ఇండియా గెలవడానికి ఇంకా కేవలం 4 వికెట్లు మాత్రమే అవసరము. ఇంగ్లాండ్ గెలవాలంటే 455 పరుగులు చేయాలి. సో వాళ్ళు డ్రా కోసం ఆడటం తప్ప ఇక వాళ్ళకి వేరే గత్యంతరం లేదు. డ్రా కోసం ఆడినా కూడా ప్రస్తుతము మంచిగా స్పిన్నర్లు విజృంభించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆకాశ్దీప్ కూడా అద్భుతమైనటువంటి ఫామ్లో ఉన్నాడు. కాబట్టి మరి ఒక సెషన్లోనే ఇండియా అంటే నెక్స్ట్ సెషన్లో అంటే టీ విరామం సమయంలోపే ఇండియా గెలవడానికి అవకాశం ఉంది. ఒకవేళ టైలెండర్లో పోరాడితే మాత్రము 3వ సెషన్లో కూడా కొనసాగవచ్చు. ఒకవేళ ఈ మ్యాచ్లో ఇండియా గెలవకపోతే డ్రా అయితే మాత్రము అది చేజేతుల స్వయంకృతాపరాధంగా చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఏమాత్రం అలక్ష్యం అంటే నిర్లక్ష్యం చేయకుండా మరి భారత బౌలర్లు మిగతా వికెట్లను కూడా చకచక పడగొట్టి తొలి టెస్టులో ఎదురైనటువంటి ఓటమికి ప్రతీకారం తీర్చుకునేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఇప్పుడు ఇండియా ముందు ఉంది. ఇక ఈ మ్యాచ్లో భారత బౌలర్ ఆకాశ్దీప్ అద్భుతంగా రాణించాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా 4 వికెట్లు తీసినటువంటి ఆకాశ్దీప్ ఇప్పుడు మరో 4 వికెట్లు తీసి 5 వికెట్ల ప్రదర్శనకు మరో 1 వికెట్ దూరంలో ఉన్నాడు. సో మొత్తంగా 6 వికెట్లు పడిపోతే అందులో 4 వికెట్లు ఆకాశ్దీపే తీశాడు. అందులో కూడా ప్రధానమైనటువంటి వికెట్లు అన్నింటినీ కూడా ఆకాశ్దీప్ తీయటము విశేషము. సో మిగిలినటువంటి ఆ 4 వికెట్లలో ఆకాశ్దీప్ 1 వికెట్ తీసిన తన యొక్క కెరియర్లో మొదటిసారిగా 5 వికెట్ల ప్రదర్శన చేసేటువంటి అవకాశం ఉంది ఆకాశ్దీప్కు. ఇదే మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 88 పరుగులకు 4 వికెట్లు తీసినటువంటి ఆకాశ్దీప్ ప్రస్తుతం 58 పరుగులకు 4 వికెట్లు తీశాడు. ఇంకో 1-2 వికెట్లు తీసే ఛాన్స్ అయితే ఆకాశ్దీప్కు ఉంది. గతంలో ఇదే ఇంగ్లాండ్ మీద 83 పరుగులకు 3 వికెట్లు తీసినటువంటి ఆకాశ్దీప్ ఇప్పటివరకు అదే అతని యొక్క అత్యుత్తమ బౌలింగ్. అయితే ఇప్పుడు 2 ఇన్నింగ్స్లలో కూడా 4 వికెట్లు తీసి అద్భుతంగా రాణించాడు. సో ఫస్ట్ టెస్ట్లో మనము బౌలర్ల వైఫల్యం వల్లనే ఓడిపోయినటువంటి సంగతి మనకి తెలిసిందే. అయితే ఈ టెస్ట్ మ్యాచ్లో మాత్రము ఆకాశ్దీప్ అండ్ సిరాజ్ వీరిద్దరూ అద్భుతంగా రాణించడం వల్ల దాదాపుగా ఈ విజయం సాధ్యమవుతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఇన్నింగ్స్లోనే సిరాజ్ 6 వికెట్లు తీస్తే ఆకాశ్దీప్ 4 వికెట్లు తీశారు. సో ఇప్పుడు రెండవ ఇన్నింగ్స్లో ఆకాశ్దీప్ ఆల్రెడీ 4 వికెట్లు తీశాడు, సిరాజ్ 1 వికెట్ తీయడం జరిగింది. అయితే ఈ మ్యాచ్లో తొలిసారిగా భారత స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ మరో వికెట్ని తీయడం జరిగింది. బెన్ స్టోక్స్ను లంచ్కు ముందు అవుట్ చేశాడు. సో కాబట్టి మిగతా 4 వికెట్లను చకచక ఎంత వీలైతే అంత తొందరగా ఆ 4 వికెట్లను తీసినట్లయితే ఇండియా ఈ మ్యాచ్లో ఈజీగా భారీ తేడాతోటి విజయం సాధించే అవకాశం ఉంది. మరి ఈ మ్యాచ్ పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.